ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరపున లింగపాలెం మండల దళిత సేన ఇన్ఛార్జ్ లక్కపాము దాసు గారి యొక్క ఆధ్వర్యంలో తవ్వచిలకరాడిపాలెం గ్రామానికి చెందినటువంటి దళిత కూలీలు శివాయి జమీందారులు గత 50 సంవత్సరాల నుండి తవ్వచిలకరాడిపాలెం గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ గండి చెరువు ప్రక్కన గల బండిదారి భూమిని సుమారు 8.16 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నటువంటి ఈ భూమికి సాగు పట్టాలు మంజూరు చేయాలని అసైన్మెంట్ భూములను పరిగణించి అసైన్మెంట్ పట్టాలను ఇవ్వాలని చెప్పేసి దళిత సేన తరపున గత 4 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నాము. ఇందులో భాగంగా అప్పటి 2022లో అప్పటి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ వారు క్షేత్రస్థాయిలో విషయాన్ని పరిశీలన చేసి ఈ దళిత కూలీలు సాగు చేసుకునే భూమి వాస్తవమని చెప్పేసి తేల్చి ఆ యొక్క భూమికి సర్వే కూడా చేయడం జరిగింది. ఈ యొక్క భూమికి అసైన్మెంట్ ప్రతిపాదనకి పట్టాలు ఇచ్చే విషయమై పంపించిన తరుణంలో కొంతమంది దళిత కూలీలకు వ్యతిరేకంగా, దళిత శివాయి జమీందారులకు వ్యతిరేకంగా వీరు సాగు చేసుకునే భూమి పశువులు మేయటానికి కావాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పెత్తందారులు కొంతమంది కుట్ర పన్ని హైకోర్టులో దావా వేయటం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో స్టేలో ఉంది. కనుక ఈ రోజున గౌరవ లింగపాలెం మండల ఎంఆర్ఓ గారిని కలిసి ఈ విషయాన్ని వివరించి అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను, అప్పుడు రాతపూర్వకంగా గౌరవ లింగపాలెం మండల ఎంఆర్ఓ గారు ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని వివరించి ఆ యొక్క పత్రాలను ఎంఆర్ఓ గారికి ఇవ్వటం జరిగింది. కనుక క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రెవెన్యూ పరంగా ఏ సమస్య అయితే ఉన్నదో పరిశీలించి, ఏ సమస్య అయితే ఉందో పరిష్కరించి పరిశీలన చేసి దళిత కూలీలకు పట్టాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు హామీ ఇవ్వటం జరిగింది. కనుక దళిత సేన తరపున ఏలూరు జిల్లా కలెక్టర్ వారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వారికి, లింగపాలెం మండల ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భీమ్.